ఓ స్త్రీ, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మలుచుకో, నిన్ను నువ్వు మార్చుకో. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అంటే కృతాయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినా, జీవన విధానాలు మారిపోయినా, మనిషి మేధాశక్తి పెరిగినా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా, మనిషి మరణాన్ని తప్ప అన్నీ జయించగలుగుతున్నాడు. కానీ స్త్రీని జయించలేకపోతున్నాడు. స్త్రీని అర్థం చేసుకోలేకపోతున్నాడు. బహుశా ఆడది ఆదిపరాశక్తి అని అన్నారు. ఎందుకేనేమో మగాళ్లకు దీటుగా అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు స్త్రీలు. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏ స్థానంలో ఉన్నా నేను ఒక స్త్రీ అనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే ఎంతోమందికి జన్మనిస్తూ సృష్టి కార్యాన్ని నడిపిస్తున్నారు మగాడి సహాయంతో. మీలో ఆడతనం ఉంది, అమ్మతనం ఉంది. కానీ నేటి కలియుగంలో అమ్మతనం కంటే ఆడతనానికి ఎక్కువ విలువిస్తున్నారు. మీరు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు. ఆడదంటే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలి, కానీ చెయ్యి పట్టుకుని పక్కకు లాక్కెళ్లేలా ఉండకూడదు. సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు, లయకారకుడు శివుడు, త్రిమూర్తులకే అమ్మైన జన్మ మీది. మీ గొప్పతనం తెలిసే బ్రహ్మ సరస్వతికి నాలుకపై చోటిచ్చాడు. విష్ణువు లక్ష్మికి గుండెల్లో చోటిచ్చాడు. శివుడు తన అర్ధ శరీరాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. అది కదా మీ స్థానం. 5 నిమిషాల సుఖం కోసం మగాడు మీ పడకను పంచుకుంటే, దానికి ప్రతిఫలంగా నవమాసాలు కడుపులో మోస్తూ మీ ప్రతిరూపమైన బిడ్డకు జన్మ ఇస్తున్నారు. ఇది కదా మీ గొప్పతనం. కానీ మీరు మాత్రం స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీ హక్కులు అంటూ సంసారాన్ని నాశనం చేసుకుని రోడ్డున పడుతున్నారు. స్త్రీ జాతికి కళంకం తెస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మొదటి స్థానం మీకే అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఒక కుటుంబం బాగుపడాలన్నా, నాశనం అవ్వాలన్నా ఆడదే కారణం. సృష్టిలో మొదటి స్థానం మీకు కల్పించారు. మొదటి గురువుగా మిమ్మల్ని గౌరవిస్తున్నారు. మొదటి దైవంగా మిమ్మల్ని పూజిస్తున్నారు. మాతృదేవో భవ అనే పదం మీ నుంచే పుట్టిందేమో. ప్రేమ అయినా మీరే, ప్రాణమైనా మీరే, ప్రళయమైనా మీరే. ఈ చరిత్ర పుటలలో మొదటి పేజీ మీదే. అమ్మలు, మీకు వందనాలు, పాదాభివందనాలు.